గల్లా మాధవ్ గారి ఈవిడ మీద మాజీ మంత్రివర్యులు రోజా గారు ఈవిడ చాలా నీతులు చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి బూతులు మాట్లాడిన వ్యక్తి ఈవిడ మహిళా గృహిణి, తల్లి అన్ని. కానీ ఆవిడ నోరిప్పితే అయ్యేం గుర్తురావు మనకి. ఆవిడ నోరిప్పితే మరో క్యారెక్టర్ గుర్తొస్తా ఉంటది మనకి. ఈవిడ నోరు విప్పినప్పుడు గతంలో కూడా మేము ఎస్సీ ఎస్టీలం కాదు, మా దగ్గరికి రావచ్చు అంటే ఎస్సీ ఎస్టీ దగ్గరికి అయితే వెళ్ళకండి, మేమే వెళ్ళాం, మీరైతే రావచ్చు, మేము ఎస్సీ ఎస్టీలం కాదు. మరి ఏంటో ఆవిడ ఆ నోటు దూరది ఏంటో నాకు తెలియదు కానండి, చాలా నీచమైన మాటలు మాట్లాడి అంతే దారుణంగా అటాక్ కూడా తిన్నది ఆవిడ. ఆవిడ అధికారంలో ఉన్నప్పుడే బోరుమని ఏడ్చింది ఆవిడ నోటు దోలకి ఎదుటోళ్ళు ఇచ్చే రియాక్షన్ కి. అలాంటి ఆవిడ వచ్చి ఈవేళ పరవాణం వండుతుందండి. ఇంకో ఆవిడైతే భూమి కింద ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు. తక్కువ తింటే ఎవరైనా అంతే ఉంటారండి. రోజా గారు పాల్ గారు అన్నారు మీ గురించి, మీరు ఏదో ఒక జంతువులా తింటారు అన్నారు పాల్ గారు. రోజా అట పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతాం ఆ రోజా డాష్ లా తింటది అన్నాడు. మీలా తింటే మరి ఎంత అయిపోతారు మనుషులు, గుండ్రంగా బొంగరం లాగా ఎంత అయిపోతారు. మితంగా తిన్న వాళ్ళు ఎవరైనా అంతే ఉంటారండి. బాడీ షేమింగ్ ఎందుకండి ఇక్కడ? మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా బాడీ షేమింగ్ చేశారా? మీరు అలా ఉంటారు, ఎలా ఉంటారు, అంత ఉంటారు, ఎంత ఉంటారని చేయలేదుగా. మీరెందుకు వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నారు? మీకు కే పాల్ గారే కరెక్ట్. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడ కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. కరెక్ట్ అండి, పాలిటిక్స్ కొత్త కాబట్టి ఆవిడ జెన్యున్ గా రియాక్ట్ అయింది. ఒకవేళ నిజంగా మీలాగా సీనియర్ పొలిటీషియన్ అయి ఉంటే, కన్నింగ్ పొలిటీషియన్ అయి ఉంటే ఇందులో మనకు లాభ నష్టాలు ఏమున్నాయో ఆలోచించుకున్నాము. అప్పుడు ఎలా వెళ్తే మనకి నష్టం వస్తుంది, ఎలా వెళ్తే లాభం వస్తుంది, నిరసనలో ధర్నాలు మీరు చేస్తుంటారు కదా డ్రామాలు, అలా అనుకున్నాము. అప్పుడు పాలిటిక్స్ కొత్త, ఆవిడ జెన్యున్ గా రియాక్ట్ అయిపోయింది. ఒక కూతురులాగా, ఒక చెల్లిలాగా, ఒక కూతురులా అలా రియాక్ట్ అయిపోయిందండి.